వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బడ్జెట్ కసరత్తు నేపథ్యంలో శాఖల వారీగా సమీక్షలు ప్రారంభమయ్యాయి. ఆయా శాఖల మంత్రులు అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. 2024-25 బడ్జెట్పై సర్కార్ కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ ఆయా శాఖల మంత్రులతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్పై ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. ఇక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన శాఖల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 19న సీతక్క, దామోదర రాజ నరసింహకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. 20న కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు శాఖల ప్రతిపాదనలపై, 22న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖకు చెందిన శాఖల సమావేశాలు జరుగుతాయి. 23న పొన్నం ప్రభాకర్, జూపాలి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్షలు నిర్వహించనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27 తేదీల్లో జరుగుతాయి. 3 రోజుల్లో నిత్యం 4 చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఇప్పటికే బడ్జెట్పై కసరత్తు అయితే జరుగుతుంది. ఒక పక్క పలు మంత్రిత్వ శాఖలపై వరుస సమావేశాల నేపథ్యంలో మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? 2024-25 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు శాఖల అధిపతులతో వరుసగా భేటీ అయ్యారు. సెక్రటరీతో తాజాగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క దీనిపైన కసరత్తు మొదలు పెట్టారు. ఇవాళ నుంచి ఈ నెల చివరి వారం వరకు కూడా, చివరి తేదీ వరకు కూడా మొత్తం ఆయా మంత్రుల సంబంధించిన శాఖలతో పాటు మంత్రులతో పాటు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరితో కూడా కసరత్తు మొదలు పెట్టారు. నిన్ననే ఒక 10-12 విభాగాలకు చెందిన ముఖ్య శాఖల అధికారులతో కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అదనపు వనరుల కోసం, సమీకరణ కోసం ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ ఏ వనరులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో భూముల వేలం కానీ ఇతర రంగాల ద్వారా వచ్చిన నిధులన్నీ, ఇంకా రావాల్సిన నిధుల బకాయిలన్నీ అవన్నీ కూడా తెప్పించుకునే ప్రయత్నంలో భట్టి విక్రమార్క ఉన్నారు. ఇవాళ వాస్తవంగా ఇవాళ రెవెన్యూ మరియు సమాచార శాఖకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా సమీక్ష జరగాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వివిధ కారణాల రీత్యా సమావేశం రద్దయింది. కేవలం ఇప్పుడు రెవెన్యూ సమాచార శాఖకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దానికి సంబంధించిన అధికారితో మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ వరుసగా 19, 20, 22, 23, 24, 25, 27 ఈ సమావేశాలు మాత్రం తేదీలు ఖరారయ్యాయి. అయితే ఆ మంత్రుల యొక్క నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో పర్యటనలు బట్టి ఒక రోజు అటు ఇటు తేదీలు మారుతాయి. వచ్చే నెల మొదటి వారం లోపు మాత్రం ఈ బడ్జెట్ సమావేశాలపై కసరత్తు పూర్తి చేస్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 12 శాఖలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 24, 25, 27 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరపాలని చెప్పి ఆర్థిక శాఖ ఇప్పటికే తేదీలు ఖరారు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు డేట్ కూడా వాయిదా పడ్డది. మరోవైపు రేపు జరగాల్సిన దామోదర రాజ నరసింహ కూడా ఫిబ్రవరి 4కు వాయిదా పడుతుంది. ఈ విధంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు నెక్స్ట్ మంత్రులు కూడా అందుబాటులో ఉంది. దాన్ని బట్టి డేట్లు కరెక్ట్ గా తేదీలు ఖరారు అవుతాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు 6 గ్యారంటీలు ఏవైతున్నాయో అవి తీవ్ర కత్తి మీద సాములాగా ఉన్నాయి. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పక్కా అమలు చేసి తీరుతాము అని చెప్పి ప్రజలకు కసరత్తు మొదలు పెడుతుంది. గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు గత సంవత్సరం 2023-24 గాను 2,90,1,91,500 కోట్ల బడ్జెట్ ఈ రోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఈసారి ఉంటుందని చెప్పి కూడా అంచనాలు వేస్తా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఏ విభాగాల నుంచి రెవెన్యూ సోర్సెస్ ఉన్నాయి, ఆ రెవెన్యూ సోర్సెస్ ను మనం ఏం తెచ్చుకోవాలి. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు బంధు పథకము, సబ్సిడీ సిలిండరు, తర్వాత ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన పథకాలు ఈ రోజు 6 గ్యారెంటీల భాగంగా కొన్ని ముఖ్యమైన పథకాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో. థ్యాంక్ యూ రామ్.